సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. కరుణ చూపి నీ దివ్య మార్గాన నడిపించుము యేసయ్యా. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందున నేనేమి చెల్లింతును. కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనలు లేనట్టి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దావీదు కీర్తనలోని ప్రవచన నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఫ్రమ్ ద సామ్స్ రిటన్ బై కింగ్ డేవిడ్. మరి దాని నెరవేర్పు, యేసు ప్రభు సిలువ వ్యధలను, బాధలను ఏ విధంగా అనుభవించబోతున్నాడో 1000 సంవత్సరాలకు ముందు ప్రవచనాల ద్వారా దావీదు రాజు మరి తన కీర్తనలో 22వ కీర్తనలో, 41వ కీర్తనలో, 38వ కీర్తనలో, 35వ కీర్తనలో, ఇలా కొన్ని కీర్తనలో ఆత్మ ద్వారా యేసు ప్రభు పడబోయే పటుబాధలను
ముందుగానే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన తెలియజేసినాడు. అది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఇలాగూ ప్రవక్తలు పరిశుద్ధ గ్రంథంలో ప్రవచించినారు. మోషే ప్రవచించినాడు, అలాగే యెషయా ప్రవక్త ప్రవచించినాడు, దావీదు ప్రవచించినాడు. అంటే ముందుగానే వీరికి దేవుడు తెలియజేసినాడు, ఇలాగూ యేసు ప్రభు లోకరక్షకునిగా రాబోతున్నాడు. మరి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించబోతున్నాడు. ఆయన అపహసించబడతాడు, ఆయన తృణీకరింపబడతాడు, ఆయన దూషింపబడతాడు, ఆయన ముఖం మీద ఉమ్మివేస్తారు, కొరణాలతో కొడతారు, వస్త్రహీనంగా చేస్తారు, ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసుకుంటారు. ఈ విధంగా సిలువలో ఆయన నలిగి వ్రేలాడతాడు, తన ప్రాణం అర్పిస్తాడు, రక్త ధారపోస్తాడు, బందిపోటు దొంగల మధ్యలో ఆయన వ్రేలాడ చేయబడతాడని, ఒక ధనవంతుని సమాధిలో ఆయన సమాధి చేయబడతాడని, అందరూ ఆయనను తృణీకరిస్తారని, ఆయన సొంత వారందరూ కూడా ఆయనను వదిలిపెట్టిపోతారని, ఆయన ఏకాంతంగా శ్రమలను అనుభవించవలసి ఉందని ఇవి ముందుగానే ప్రవచింపబడి ఉందని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రవక్తలు దేవుని ఆత్మచేత వారు ప్రవచించినారు. ఈరోజు ఒక 7 కార్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. మొట్టమొదటి చూసినప్పుడు దావీదు రాసిన కీర్తన 22 మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది. నా దేవా, నా దేవా, నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. దావీదు రాసిన కీర్తన 22 మొదటి వచనం. యేసు ప్రభు శిలువలో వ్రేలాడుతూ ఆయన వ్యక్తం చేస్తాడు 7 మాటల్లో 4వ మాట ఇది, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చేయ విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. అంటే ఈ అనుభవం దావీదు మరి తన ఆత్మలో పొంది ముందే ప్రవచిస్తాడు. 1000 సంవత్సరాల ముందండి. ఇట్స్ 1000 years బిఫోర్ ద క్రూసిఫిక్షన్. అంటే దేవుని వాక్యం ఎలా నెరవేరుతుందో మీరు గమనించారు. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథంలో లిఖితమైంది. పాత నిబంధనలైనా క్రొత్త నిబంధనలైనా ప్రతి మాట నెరవేరుతుంది. నన్ను ఈ మార్గానికి ఆకర్షించింది ఈ ప్రవచనాల నెరవేర్పు. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల ముందు ప్రవక్తలు ఆత్మలు ప్రవచించింది ఏ విధంగా పూసలు గుచ్చినట్టు చక్కగా దాని నెరవేర్పు క్రొత్త నిబంధనలు చూసినప్పుడు ఐ వాజ్ రియల్లీ అట్రాక్టెడ్ టువర్డ్స్ ద స్క్రిప్చర్స్. కనుక ఇది మొదటి ప్రవచన నెరవేర్పు. యేసు ప్రభు సిలువలో వ్రేలాడుతూ పలుకుతాడు. అంటే ఆయనను అందరూ తృణీకరించినారు, శిష్యులు కూడా ఆయనను వదిలిపెట్టి పారిపోయినారు. ఆయన యాజకుల దగ్గర, శాస్త్రుల దగ్గర ఆయన ఈడ్చుకొని రాబడ్డాడు. తర్వాత అధికారుల దగ్గరికి ఆయనను తీసుకొని వెళ్ళినారు, పిలాతు దగ్గర తీసుకొని వెళ్ళినారు. మరి హేరోదు దగ్గర పిలాతు పంపినాడు. తర్వాత హేరోదు నుండి మరి తిరిగి పిలాతుకు వచ్చినాడు. పిలాతు మరి అతన్ని జనసమూహానికి అప్పగిస్తున్నాడు సిలువ వేయబడడానికి. అంటే ఇవన్నిట్లో ఆయన ఏకాంతంగా ఈ శ్రమలను అనుభవించినాడు. చూడండి, కష్టాలలో ఎవరైనా మనకు తోడు ఉంటే మనకు చాలా ఆదరణ దొరుకుతుంది. నువ్వు ఒంటరిగా ఎక్కడైనా ఉన్నావు, ఒక తోడు నీకుంటే నీకు చాలా మానసికంగా బలం ఉంటుంది. కానీ యేసు ప్రభువును మనం చూసినప్పుడు దెర్ వాజ్ నో వన్ టు సపోర్ట్ దిస్ కాజ్. ఆయన ఒంటరిగా బాధ, వ్యధ, శ్రమలు అనుభవిస్తున్నారు. ఆయన కొడుతున్నారు, ఆయనను హేళన చేస్తున్నారు, ఆయనను అపహసిస్తున్నారు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, ఆయనను మరి కొరడాతో కొట్టి ఆయన దేహాన్ని గాయపరుస్తున్నారు. లేని అబద్ధ సాక్ష్యాలు ఆయన మీద కల్పించి ఆయన మీద నేరం మోపుతున్నారు. ఇవన్నీ కూడా ఒంటరిగా భరించినాడు. ఏకాంతత. ఆయన ఈజ్ విత్స్టూడ్ ఆల్ అలోన్. కొన్నిసార్లు మనకి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరిగా ఉన్న వేళలో చాలా భయపడతాం, మన శక్తిని కోల్పోతాం, నీరసించిపోతాం. కానీ దేవుడు నీకు తోడున్నాడు. కానీ ఇక్కడ దేవుడు తోడు లేడు. దేవుడు కొద్దిసేపటికి యేసయ్యను వదిలిపెట్టినాడు. పరిశుద్ధులైన దేవుడు లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. పాపానికి పరిశుద్ధతకు ఎలాంటి పొత్తు లేదు కాబట్టి
కొంత సమయము హీ ఫెల్ట్ దట్ హీఈస్ ఆల్ అలోన్. సిలువలో వేలాడుతుంటే పాపిగా మారినాడు కదా ఆయన. మన పాపాలు, లోక పాపములు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల. లోక పాపములన్నీ తన మీద ఉంది. ఆయన పాపమునకు రుణం చెల్లించాలి. తన ప్రాణాన్ని, అంటే తన రక్తాన్ని విమోచన క్రయధనంగా అర్పించాలి. హీ హాస్ టు షెడ్ హిస్ బ్లడ్ టిల్ ద లాస్ట్ డ్రాప్. అప్పుడు పరిశుద్ధమైన దేవుడు చెయ్యి వదిలిపెట్టినాడా అనే ఆ అనుభవం అతనికి ఉంది. అందుకే అంటున్నాడు, నా దేవా, నా దేవా. అంటే నా అనే పదం మీరు చూస్తారు. మై గాడ్, మై గాడ్, అవర్ గాడ్ కాదు. ఇలాగ ఉండాలి ప్రతి ఒక్కరి కాంటాక్ట్ విత్ గాడ్. నా దేవుడు. అలాగే అంటున్నాడు, హీ హ్యాస్ ఏ వెరీ క్లోజ్ కమ్యూనియన్ విత్ ద హెవెన్లీ ఫాదర్. అందుకంటున్నాడు, నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చెయ్యి విడిచిపెట్టినాడని మరి అనుభవం. ఆయనకు మేకులు కొట్టినారని, సిలువకు కొయ్య కొట్టి ఈ మండుటెండలో వేలాడు చేసినారని, ఆయన దేహమంతా నలిగి రక్తమంతా పోతుందని కాదు ఆయన ఆవేదన. ఆయన ఆవేదన వీటన్నిటికంటే చాలా బాధపడేది ఏంటంటే, హీ ఈజ్ లూజింగ్ ద కాంటాక్ట్ బిట్వీన్ ద హెవెన్లీ ఫాదర్ అండ్ హిమ్సెల్ఫ్. చూడండి, కొన్ని ప్లేన్లు, ఇథియోపియా ఎయిర్లైన్స్, అది ఆకాశంలోకి ఎగిరి 6 నిమిషాల్లో ఇట్ లాస్ట్ కంట్రోల్ విత్ ద కంట్రోలింగ్ టవర్. అప్పుడు ఏమవుతుంది, అది కొద్దిసేపు నేను ఆ వీడియో చూసినాను. ఆకాశంలో ఒక దిక్కు లేకుండా అటు ఇటు గురి గమ్యం లేకుండా నాట్యం ఆడినట్టు అనిపించింది. దాంట్లో ఉన్న ప్యాసింజర్స్ ఆవేదన ఎలా ఉంటుంది. ఆ ప్లేన్కు, ఆ టవర్కు కనెక్షన్ పోయింది. అది క్రాష్ ల్యాండ్ అయింది. 158 మంది ఇంక్లూడింగ్ ద పైలట్ అండ్ క్రూ అందరూ చనిపోయినారు. అంటే అలాంటి ఒక అనుభవము సిలువలో యేసు ప్రభు అనుభవిస్తున్నాడు. అంత పాపగ్రాహిగా మనం చేసిన పాపాలన్నీ కూడా ఆయన భరించి పరిశుద్ధ దేవునితో ఉన్న లింక్ కోల్పోతున్నాడు. అది ముందుగానే పరిశుద్ధాత్మ మరి దావీదు కీర్తన రాసిన దావీదు రాజుకు బయలుపరిచి, అందుకే 22వ కీర్తన 1వ వచనం, సిలువలో వేలాడుతూ 4వ మాట ఎత్తిపట్టి కేక వేసినాడని మనకు రుజువు ఇక్కడ మనం చూస్తున్నాం. రెండవ చూసినప్పుడు 22వ కీర్తన 7వ వచనం చూడండి. సామ్స్ 22:7, నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. మనల్ని ఎవరైనా కొద్దిగా తేడాతో చూస్తే మనం భరించలేము. మానవ స్వభావం అది. అందరూ ఒకే తీరుగా మనల్ని చూడాలి. అన్ని సందర్భాల్లో కూడా అదే గౌరవం ఇవ్వాలి. కొద్దిగా ప్రేమ సన్నగిలిన వారి అటెన్షన్ కోల్పోయినా చాలా బాధపడతాం కదా. కానీ ఇక్కడ యేసు ప్రభువును చూచి పెదవులు విరిచి తల ఆడించు తనను అపహసించబోతున్నారని 1000 సంవత్సరాల ముందే కీర్తనాకారుడు ప్రవచిస్తున్నాడు. 22వ కీర్తన 7వ వచనం. ఈ ప్రవచన నెరవేర్పు మీరు మత్తయి సువార్త 27 చూడండి. మాథ్యూ 27:36-44. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. హేళన చేస్తున్నారన్నమాట. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరు. ఆ మార్గమున వెళుచుండిన వారు తలలోచుచు తలలాడిస్తూ, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను, నీవు దేవుని కుమారుడివైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించారు. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించు, వీడు ఇతరులను రక్షించను, తను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగిన ఎడల వాడిని నమ్ముదాం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పేది. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగూ ఆయనను నిందించిరి. ఎంతమంది నిందిస్తున్నారో మీరు జాగ్రత్తగా చదివితే 3 గుంపులు ఉన్నాయి ఇక్కడ. యేసు ప్రభువును నిందిస్తూ ఉన్నారు. మార్గమున వెళ్ళు వారందరూ ఆయనను చూచి తలలూచుచు అపహసించున్నారు. రెండవదిగా చూసినప్పుడు శాస్త్రులు, పెద్దలు, యూదుల్లో ప్రముఖులు, వీరు కూడా నానా మాటలని మరి ఆయనను అపహసిస్తున్నారు. మూడవ చూసినప్పుడు యేసు ప్రభు
యేసుతో వేలాడబడే ఇద్దరు బందిపోటు దొంగలు కూడా విడిచిపెట్టడం లేదు అవకాశాన్ని. వారు కూడా దాన్ని నిందిస్తున్నారు. అదేంటి, వారు బాధల్లో ఉన్నారు, అయినా కానీ యేసు ప్రభువును నిందించడానికి వెనకాడడం లేదు. అంటే ఎంతగా బాధను ప్రభు అనుభవిస్తున్నాడు. ఏకాకిగా ఉన్నాడు. నో వన్ టు సపోర్ట్ హిమ్. అందరూ తలలూస్తూ ఆయనను నానా రకాలుగా హేళన చేస్తున్నాడు. నువ్వు రక్షకుడు అయితే నిన్ను మొట్టమొదట రక్షించుకో. యేసు ప్రభువును కూడా అపహసించిన లోకం కదా ఇది. నువ్వు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించమంటారు. ఎన్నెన్నో మరి విధాలుగా ప్రజలు నిన్ను బాధించినప్పుడు, సొంత వారు నిన్ను హేళనగా మాట్లాడినప్పుడు, నీ బంధువుల మధ్యలో నీకు అపహాస్యం కలిగినప్పుడు వెంటనే మరి చతికిలబడిపోయి ముఖం మార్చుకొని కృంగిపోయి ఉండే పని లేదు. ఎందుకంటే ఈ సిలువను గురించిన వార్తలు మన దినదిన జీవితానికి ఏం కలుగజేస్తుంది? శక్తి కలుగజేస్తుంది. నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. భక్తులు ఎప్పుడు కూడా శ్రమలకు భయపడరు. శ్రమ రాలేకుంటేనే వారికి ఒక విస్మయం కలుగుతుంది. ఇంకా ఏంటి శ్రమలు రాలేదు? యేసు ప్రభు మనకు చూపింది సిలువ దారే కదా, శ్రమల దారి. కాబట్టి అందుకే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంది, కానీ రక్షింపబడుచున్న దేవుని బిడ్డలకు ఇది దేవునే శక్తి. హల్లెలూయా. కనుక ఇట్స్ నాట్ పెద్ద వింతగా మనం తీసుకోవద్దు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుందని యేసు ప్రభు అన్నాడు. మీరు ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకాన్ని ఏం చేసినాను? నేను జయించినాను. నాకు అనిపిస్తుంది, ఒకవేళ సిలువలో ప్రేలాడే ఆ సమయం ఒక్కవేళ కొద్ది క్షణాలకైనా ఆయన టెంపర్ లూజ్ అయిపోయింది, లేకుంటే ఒక మాట కాని మాట యేసు ప్రభు నోటి నుండి వచ్చింది, కొద్దిగా రియాక్ట్ అయి ఉంటే ఈరోజు మనం ఇలాగూ రక్షణ పొంది ఇంత సమాధానంగా ఆయన సన్నిధిలో క్రీస్తు శరీరం అనబడే సంఘములో అవయవాలుగా ఉండలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లుక్ ఎట్ ద పేషెన్స్. సిలువను ధ్యానించినప్పుడు నీకు సహనం వస్తుంది. ప్రతి పరిస్థితిని తట్టుకోవడానికి సహనము, సిలువ సహనం సరిపోయింది. కుటుంబాలు కూలిపోవడానికి అసహనం, ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి వారు కొద్దిగా యజమానుడు ఏదన్నా కొద్దిగా ఘాటుగా మాట్లాడితే ఇంకా నాకు ఆ ఉద్యోగం ఏమొద్దు, నేను వెళ్ళిపోతాను. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేస్తున్నాడు. కాబట్టి యేసు ప్రభు యొక్క మౌనం అన్నీ మౌనంగా భరిస్తున్నాడు. ఇంత ఎదురు మాటలు, హేళనలు, అపహాస్యం. 3 దినాల్లో నీవు దేవాలయం పడగొట్టి తిరిగి కడతావట కదా. మరి అంటే అపార్థాలు. యేసు ప్రభు చెప్పింది ఒకటైతే వారు అర్థం చేసుకుంది వేరొకటి. ఇలాంటివన్నీ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచువాడు విశ్వాసి తప్పకుండా ఇది జయించగలడని మనం నేర్చుకోవాలి. 3వ చూసినప్పుడు మరి ఒక ప్రవచన నెరవేర్పు. కీర్తనలు 22:16 చూడండి. సామ్స్ 22:16. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఎవరిపై కుక్కలు అనుకున్నాను. అవును, మరి అంతగానో జనసమూహం యేసుప్రభు యొక్క మేళ్ళని అనుభవించి సిలువ వేయము అని గట్టిగా కేకలు వేస్తున్నారు. మర్చిపోయినారు యేసుప్రభు ద్వారా వారు ఎన్ని మేళ్ళు పొందుకున్నారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో అరణ్యంలో ఆహారం ఇచ్చినాడు. మరి ఆయన రోగములన్నీ నయం చేసినాడు. అపవాది క్రియలను లయపరిచినాడు. ఎంతమందికి స్వస్థత, రక్షణ, విడుదల కలిగింది. ఆశ్చర్యక్రియలు జరిగించినాడు. ఆహారం పెట్టినాడు. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినాడు. సముద్రాన్ని గద్దించినాడు. చచ్చిన లాజరు లేపినాడు. ఎన్నెన్ని కార్యాలు యేసు ప్రభు చేసినా ఈ ప్రజలు కృతజ్ఞత లేనివారు, థ్యాంక్లెస్ పీపుల్. మనము ఎప్పుడు అనుకుంటాం, ఏదన్నా ఒక పని చేస్తే వారు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం ప్రశ్నిస్తాం, ఏంటి అన్నీ మర్చిపోయినావా నీ పాత స్థితి? అది మానవ స్వభావం. తప్పకుండా అడుగుతాం, నీ గత జీవితం అంతా మర్చిపోయినావా? అలాగంటే యేసు ప్రభు ఎన్ని ప్రశ్నలు అడగాలి వీరిని? అంత మౌనంగా భరించినాడు. అందుకే అంటాడు, సమస్తము న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. మరి ఇక్కడ కుక్కలు నన్ను చుట్టుకొని, ద క్వాలిటీ ఆఫ్ డాగ్స్ ఈజ్ బార్కింగ్.
కుక్కలు ఎప్పుడు మొరుగుతూ ఉంటాయి. మొరిగే వాళ్ళు నీ చుట్టుంటే నువ్వు పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. యేసు ప్రభువు చుట్టే మొరిగే వాళ్ళు, కుక్క స్వభావం గలవారు. కుక్కకు కనీసం విశ్వాసం ఉంటుంది, తిని ఒక్క పూట పెడితే మళ్ళీ తోక ఆడిస్తుంది. కానీ మనుషులకు ఆ స్వభావం కూడా లేదు. తిని మర్చిపోతారు, అనుభవించి మర్చిపోతారు. ఇలాంటి వారు నీ చుట్టూన్న నువ్వు పెద్దగా వింతగా భావించే అవసరం లేదు. యేసు ప్రభు కంటే గొప్ప వ్యక్తివి కావు నువ్వు. కాబట్టి సిలువ శ్రమల ద్వారా నువ్వు అనేక పాఠాలు నేర్చుకుంటున్నావు టు లివ్ ఎ సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. కనుక వీరు అరుస్తూ ఉన్నారు, చుట్టినారు, దుర్మార్గులు గుంపుగూడి ప్రభువును ఆవరించేసినారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. ఒక్కొక్క సిలువ మేకు దాదాపు 6-7 అంగుళాలు ఉంటాయంట. ఒక సిలువ కొయ్యకు బలమైన ఇనుప మేకులతో దిగగొట్టినారు. చేతులు అంటే ఎంత గాయమై ఉండొచ్చు. 2 చేతులు అటు ఇటు పెట్టి ఆ కాళ్లకు ఒక కాళ్ళ మీద కాళ్ళు పెట్టి బలమైన మేకుతో సిలువకు అమర్స్తే ఆ ముండ్ల మకుటం వేసి తలకు కొట్టితే ఎలా ఉంటుంది ఆ శ్రమ? ఎప్పుడైనా ఆలోచించినావా? ఎవరైనా చిన్న గాయం నీకు చేస్తే ఎంత బాధపడతావు? కొందరు స్త్రీలు పురుషుడు కొట్టినాడని చెప్పి ఇంట్లో ఒక దెబ్బేసినాడని చెప్పి మూటా ముళ్ళ చదురుకొని తల్లిగారింటికి వెళ్ళిపోతారు. విల్ దట్ సాల్వ్ ద ప్రాబ్లం? అది నీ కుటుంబాన్ని కడుతుందా? నీవు తల్లిగారింటికి పోతే నీకు పరిష్కారం ఎక్కడ ఉంటుంది? సిలువ తట్టు చూడాలి. యేసు ప్రభు ఎన్ని బాధలు భరించినాడు. పర్వాలేదు, నేను తిరిగి ప్రార్థన చేస్తాను. తిరిగి ఆ హృదయంలో దేవుడు ప్రేమను కుమ్మరించాలి. నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి. నేను ఈ పరిస్థితి నుండి పారిపోతే నా సమస్యకు పరిష్కారం రాదు. అలాగే అత్తమామలు ఉంటారు, మనకు బంధువులు ఉంటారు. భర్త ఉన్నాడంటే భర్తకు సంబంధించిన వ్యక్తులతో నువ్వు చక్కగా మెలగడం నేర్చుకోవాలి. వాళ్ళు అదన్నారు ఇదన్నారు రాసి రంపాన పెట్టడం అది యేసుప్రభు బిడ్డలకు తగదు. ఎందుకంటే నువ్వు క్రీస్తు నడిచిన మార్గంలో నడిస్తే చక్కని రిలేషన్షిప్స్, యూ కెన్ మెయింటైన్ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్ విత్ అదర్స్. ఎందుకంటే యూ డోంట్ రియాక్ట్ ఫర్ ఎనీథింగ్. అన్నీ దిగమింగడానికి నేర్చుకున్నావు, ఓర్చుకోవడానికి నేర్చుకున్నావు, ప్రార్థన చేయడానికి నేర్చుకున్నావు, ప్రేమించడానికి నేర్చుకున్నావు. కాబట్టి యు ఆర్ ద విన్నర్, యు ఆర్ నాట్ ద క్విట్టర్. నువ్వు ఆ పరిస్థితి నుండి పారిపోవడం లేదు, ఆ పరిస్థితిలో నిలబడి విజయం సాధిస్తున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది సాధ్యమే. మరి యేసు ప్రభువు అవన్నీ కూడా తన మీద వేసుకున్నాడు. ఇంతమంది భయంకర వస్తువులు చుట్టూ ఉన్నారు, ఏకాంతంగా ఉన్నాడు, ఎవరూ లేరు. ఈ పరిస్థితి యోహాను సువార్త 20:25 ఎంత సహనము యేసు ప్రభువుకు, ఆ అవిశ్వాసి అయిన తోమాకు అంటున్నాడు. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితే కానీ నేను నమ్మను. అంటే ఇలాంటి అవిశ్వాసికి కూడా పునరుద్ధాన ప్రత్యక్షతల్లో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత. అవిశ్వాసిగా ఉండకుండా నువ్వు విశ్వాసిగా ఉండాలని తోమాతో చెప్పి అతన్ని విశ్వాసంలో స్థిరపరిచిన ప్రేమ గల ప్రభువుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. హీ కెన్ స్ట్రెంగ్తన్ ఎనీ వీక్లింగ్. మీరు ఎప్పుడు కూడా యేసు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఎట్టి నీ బలహీనతను కూడా ఆయన శక్తివంతంగా మార్చగలడు. అంటే చూడండి, మనమైతే ఇలాగ ఎవరైనా ఇన్ని కష్టాలు పడిన తర్వాత మళ్ళీ ఎవరైనా మనల్ని అనుమానిస్తే నీ మార్గం నువ్వు చూసుకో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు గివ్ యూ ఎ రిప్లై అని అంటాను. నేనైతే అంటాను, ఐ డోంట్ బాదర్ టు గివ్ యూ ఎ రిప్లై, యూ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అంటాను. కానీ నేను కూడా మారుతాను ఇప్పుడు, ఎందుకంటే ఇటువంటి చూసినప్పుడు నా మనసు మారిపోతుంది. యేసు ప్రభుకి ఎంత సహనం అండి. ఆ చేతులలో అంత బలమైన మేకులు కొట్టి అంత గాయపడి తన రక్తం అంతా ధారపోస్తూ తిరిగి ఆయన మరణాన్ని గెలిచి, ఒక శిష్యుడు బలహీనుడుగా ఉన్నాడు, అతనికి ఇంకా విశ్వాసం లేదంట. అతని కొరకు 11 ప్రత్యక్షతలో ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షమై ఇదో చూడు, నా చేతులు చూడు, నా కాళ్ళు చూడు, నీ చెయ్యి ఇటు తీసుకురా, నీ వ్రేలు ఈ గాయంలో పెట్టు, నీ చెయ్యి నా ప్రక్కలో పెట్టు. బా, ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. కనుక ఇది ముందుగానే దావీదు మహారాజు, దావీదు ఒక ప్రవక్త కూడా. ఎందుకంటే కీర్తనలో ప్రవచించినవన్నీ కూడా మరి సువార్తల్లో నెరవేర్పు మనము చూస్తున్నాం. 4వ చూసినప్పుడు దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు,
కీర్తనలు 22:18, నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. మనుషుడు ఆకలి దప్పులతోనన్నా బ్రతకగలడు, కానీ ఇట్స్ అ లాట్ ఆఫ్ డిస్రెస్పెక్ట్ టు ఎ పర్సన్ వెన్ యూ రిమూవ్ హిజ్ రోబ్స్. అంటే అది యేసు ప్రభు ఆ అవమానాన్ని కూడా భరించినాడు. యేసు ప్రభువును వస్త్రహీనునిగా చేసినారని రుజువులు యోహాను సువార్త 19వ అధ్యాయము 23-24 చూడండి. జాన్ 19:23 and 24. సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసేది. ఇదేం వింత! వస్త్రం తీసి 4 భాగాలు చేస్తే అసలు ఎవరికి పనికొస్తుంది అని నేను అనుకున్నాను. అంటే అది ప్రవచన నెరవేర్పు అన్నమాట. ఇట్స్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్రాఫెసీ. 4 భాగాలుగా అతని వస్త్రాలు చేసి ఒక్కొక్క భాగము ఒక్కొక్క సైనికుడు పంచుకున్నాడండి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టులేక పైనుండి యావత్తు వేయబడినది కనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. ఇవన్నీ కూడా పాత నిబంధనలో కీర్తనలో మనం చూస్తున్నాం. కానీ ఇంత ఇబ్బంది పడినాడు యేసు ప్రభు, వస్త్రాన్ని కూడా కోల్పోయినాడు. ఎందుకు అంటే దానికి జవాబు ఏంటి? నీకు నాకు రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించడానికి. దేవుని స్తోత్రం. 5వ చూసినప్పుడు యేసు ప్రభు సిలువలో 7వ మాట పలికినాడు కదా, తండ్రి నా ఆత్మను నీ చేతికి నేను అప్పగిస్తున్నాను. అది కూడా దావీదు మహారాజు ప్రవక్త ఆయన ప్రవచించినాడు. 31వ కీర్తన 5వ వచనంలో చూడండి. Psalms 31:5. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించు వాడవు నీవే. ఇదంతా మనకు ఒక మంచి మాదిరి. నీ ఆత్మను నీవు దేవునికి అప్పగించుకోవాలి. ఎవరైనా ఈ లోకంలో శ్రమ పడుతున్నారా? ప్రతి ఒక్కరికి శ్రమ రకరకాలుగా కలుగుతుంది, రకరకాలుగా ఉంటుంది వారి పరిస్థితులు. కానీ సమస్య ఏదైనా పరిష్కరించుకోవడానికి మనకు మార్గం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది. ఆయన అన్నీ కూడా అప్పగించుకున్నాడు కదా. ఆయన శరీరాన్ని రాణువారికి అప్పగించుకున్నాడు, ఆయన కొట్టువారికి తన చెంపను అప్పగించుకున్నాడు, దున్నేవారికి కొరడాలతో కొట్టేవారికి వీపును అప్పగించుకున్నాడు, మేకులతో సిలువ కొట్టేవారికి చేతులు అప్పగించుకున్నాడు, తలను అప్పగించుకున్నాడు, ముండ్ల కిరీటం అమర్చడానికి, బాల్యంతో పొడవడానికి తన గుండెను అప్పగించుకున్నాడు. అసలు ఏది ఉంచుకున్నాడు యేసు ప్రభు? నాకు అదే చాలా ఆకర్షణీయంగా అనిపిస్తుంది ప్రభు మార్గంలో. ఒకడు ఆయనను వెంబడించడానికి వచ్చినప్పుడు అంటాడు, నువ్వు ఏమి చూసి నన్ను వెంబడించడానికి వస్తున్నావు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారునికి తలవాల్చటకైనను స్థలము లేదు. యేసు ప్రభు పేరట ఎంత కూర్చుకుంటారు, ఏది పోగొట్టుకోవడానికి ఇష్టం ఉండదు. కానీ యేసు ప్రభు సమస్తం పోగొట్టుకున్నాడు. దేవునికి వందనాలు, హల్లెలూయా. ఆయన సమస్తము పోగొట్టుకున్నాడు. ప్రభు చూడండి అన్నీ అర్పించుకున్నాడు, ఆత్మను మాత్రం ఎవరికి చేతికి ఇవ్వలేదు. ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినాడు. హీ నోస్ వాట్ టు గివ్ హోమ్. చూడండి, కొందరు మాట్లాడుకుంటారు, ప్రేమ అధికమైన ప్రేమ, మై ఎవ్రీథింగ్, మై హోల్ వరల్డ్, ఐ గివ్ అప్ ఎవ్రీథింగ్ ఫర్ యూ, డోంట్ గివ్ అప్ యువర్ సోల్ టు ఎనీ వన్. ఇక్కడ ప్రభువు 7వ మాటలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనిచున్నాను. అది ముందే ప్రవచింపబడ్డది 1000 సంవత్సరాల ముందు. శ్రమల్లో ఉన్న విశ్వాసులు ఎప్పుడు కూడా నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. నీకు చాలా కష్టాలున్నాయి, శ్రమలున్నాయి, నిన్ను నిందల పాలు చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నిన్ను కొడుతున్నారు, ఉపద్రవం చేస్తున్నారు, నిన్ను తక్కువగా అంచనా వేస్తూ చౌకబారుగా చూస్తున్నారంటే వింత లేదు దాంట్లో. దట్స్ నథింగ్ న్యూ ఇన్ దట్. ఈ లోకం ప్రభువును ద్వేషించింది, నిన్ను ఎలా ప్రేమిస్తుంది? నువ్వు ప్రభు మార్గంలో ఉన్నావు కదా. ప్రభువును సిలువకు అప్పగించింది, నీకేమి చేస్తుంది ఈ లోకం? మరి అందుకే ఈ లోకంలో నువ్వు ప్రశంసలు కానీ, పొగడతలు కానీ, పుష్పగుచ్చాలు కానీ, శాలువలు కానీ, బిరుదులు కానీ ఇవేవి కోరద్దు. నిజంగా నువ్వు ప్రభు బిడ్డవైతే ఆయనని సిలువెత్తుకొని ప్రతిదినం నిన్ను నీవు ఉపేక్షించుకొని ఆయనను వెంబడించాలి. హల్లెలూయా. అదే యేసు ప్రభువు చూపిన మాదిరి.
నువ్వు సిలువెత్తుకొని ప్రభువును వెంబడించడానికి రాజరికపు పిలుపు నీకు దేవుడిస్తే నీవు అన్నీ పాడు చేసుకొని ఇప్పుడు నీ మతి భ్రమించి పిచ్చి వేషాలు వేసి వ్యర్థమైన వాటి కొరకు ఎంత పరుగులెడుతున్నావు. అందుకే జాగ్రత్తగా ఉండాలి విశ్వాసులు. భక్తిహీనుల పాదములు ఎప్పుడు కూడా జారుడు చోట ఉంటుందంట. నువ్వు ఎంతెత్తే దిగినా నీకు ప్రభు కృప లేకుంటే జారిపోతావు కిందికి, అధోగతి పాలవుతావు. మనం బ్రతకడానికి నేర్చుకుంటామండి. టు టెల్ ఇట్ వెరీ షార్ట్లీ, యూ విల్ నో హౌ టు లివ్ ఇన్ దిస్ వరల్డ్. అంటే ఈ శ్రమలు ఏ విధంగా ఎదుర్కోవాలి. పేతురు తన పత్రికలో, పేతురు అయితే 3.5 సంవత్సరాలు చాలా కాళ్ళలో కాళ్ళు వేసి దగ్గరగా నడిచినాడు కదా యేసుప్రభు. యేసుప్రభువుని గురించి బాగా తెలిసినవాడు, శిష్యుల్లో ప్రధానుడు, అపోస్తలుడు, సంఘానికి మూల పురుషుడు పేతురు. ఆయన అంటున్నాడు, 1 పేతురు 4వ అధ్యాయంలో మీరు చూడండి 12వ వచనం, ప్రియులారా మిమ్మల్ని శోధించడం మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకూడదు. 19వ వచనంలో అంటున్నాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోనవాలి. కష్టాలు రాగానే గుడి వద్దు, బడి వద్దు, దేవుని సేవకులు ఏం ప్రార్థన చేయొద్దు, నాకు నేను ఇంకా మందిరానికే పోను, ఇలాంటి మరి అల్పమైన తీర్మానాలు చాలా తప్పుడు త్రోవలు పెడుతుంది. నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు పేతురు భక్తుడు. అంటున్నాడంటే నీవు దేవుని చిత్త ప్రకారమే ఒకవేళ నువ్వు బాధపడితే, మనుషులను తృణీకరించినారా, విసర్జించినారా, అబద్ధంగా చెడ్డ మాటలు ఆడుతున్నారా, లేని వార్తలు నీ మీద పుట్టిస్తున్నారా, దేహ ఉపద్రవం చేస్తున్నారా, నీది ఉన్నది దోచుకున్నారా, నువ్వేం భయపడిన అవసరం లే. యేసుప్రభు ఏ విధంగా తన ఆత్మను దేవునికి అప్పగించుకున్నాడో, తండ్రి అయిన దేవునికి, అలాగూ నిన్ను నీవు అప్పగించుకో. నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను నీకు సృష్టికర్త ఉన్నాడు, మర్చిపోదు. ఒక పల్సర్ బండి చూస్తే ఎంత బాగుంటుంది, ఒక స్పోర్ట్స్ బండి చూస్తే ఎంత అట్రాక్టివ్గా ఉంటుంది కదా, కానీ దాని వెనక ఒకడు ఉంటాడు మ్యానుఫ్యాక్చరర్. అలాగే నీ వెనక సృష్టికర్త ఉన్నాడు. నువ్వు అడ్రస్ లేకుండా రాలేదు ఇక్కడ. కష్టాలు వస్తే నేను వదిలిపెట్టేవాడు కాదు దేవుడు. అందుకంటే శ్రమలో నేను నీకు తోడై ఉంటాను. కనుక నీ సత్ప్రవర్తన వదిలిపెట్టకూడదు, నీ భక్తి మార్గాన్ని వదిలిపెట్టకుండా నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో నమ్మకమైన సృష్టికర్త నీ ఆత్మను అప్పగించుకోవాలి. నీకు న్యాయం ఈ లోకంలో జరగదు. నువ్వు ఎన్ని కోర్టుల చుట్టూ తిరిగినా, లంచాలు ఎంత ఇస్తే వానికి అంత న్యాయం జరుగుతుందేమో, కానీ అన్యాయపు తీర్పు నువ్వు అనుభవించాల్సి వస్తుంది కొన్నిసార్లు. అయినా డోంట్ లూజ్ యువర్ కరేజ్. యేసు ప్రభు మనకు గురిగా ఉన్నాడు, గమ్యంగా ఉన్నాడు, మార్గంగా ఉన్నాడు, దారి చూపెట్టినాడు. ఈ లోకంలో నీకు ఇలాంటి కష్టాలు వస్తే నువ్వు వెంటనే డిప్రెషన్లోకి పోబాకు. నన్ను అడిగితే సిల్వ సత్యాలు నేర్చుకున్నవాడు ఎప్పుడు కూడా డిప్రెషన్లో పోడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇఫ్ యు నో ద ట్రూత్స్ ఆఫ్ ద క్రాస్ యూ విల్ నెవర్ గెట్ ఇన్ టు డిప్రెషన్. పైగా ఆ బాధలన్నింటినీ జయించడానికి నీకు శక్తి వాక్యంలో నీకు లభ్యమవుతుంది. నీ సత్ప్రవర్తన కానీ, నీ భక్తి కానీ, నీకున్న తీర్మానాలు ఏవి వదిలిపెట్టకుండా జస్ట్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ అండ్ మాస్టర్ ఆఫ్ యువర్ లైఫ్. He will plead your cause. Definitely you will get the judgment. దేవుని స్తోత్రం. న్యాయము, నీతి జరిగించే దేవునికి నిన్ను నీవు అప్పగించుకోవాలి. అందుకే నా ఆత్మను నీకు నేను అప్పగించుకుంటున్నానని ముందే ప్రవచన మాటలు దావీదు ప్రవక్త రాసినాడు. 31వ కీర్తన 5వ వచనం. అలాగే తన ఆత్మను చూడండి, అన్నీ పరులకి పోయింది. శరీరము, వస్త్రము, మరి అతని చెంప మీద కొట్టినారు కదా పిడిగొద్దులు, అన్నీ శరీరంలో ఉన్న మరి మొత్తం అప్పగించుకున్నాడు. వస్త్రాలు అప్పగించుకున్నాడు, శరీరం అన్నీ అప్పగించుకున్నాడు, కానీ ఆత్మను మాత్రం తండ్రి అయిన దేవునికి అప్పగించినట్టు వాక్యంలో చూస్తున్నాం. మరి ఒకటి చూడండి, 6వది, ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరిగిపోదని కీర్తనకారుడు ప్రవచించినాడు. నన్ ఆఫ్ హిస్ బోన్స్ విల్ బి బ్రోకన్. ఈవెన్ ద క్రూసిఫిక్షన్ ఈజ్ సో సివియర్. ఎంత బాధకరమైన శిలువ మరణంలో కూడా యేసు ప్రభు యొక్క ఎముకల్లో ఒక్కటైనను విరగలేదు. ఇది 1000 సంవత్సరాల ముందే ప్రవక్త ప్రవచించినాడు. 34వ కీర్తన 20వ వచనం,
ఆయన వాని ఎముకలన్నిటినీ కాపాడను, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. ఈ కీర్తనలో చాలా అద్భుతమైన కార్యం ఉంది. 34వ కీర్తన 4వ వచనంలో భయములన్నిటి నుండి విడిపిస్తాడను, 6వ వచనంలో శ్రమలన్నిటి నుండి విడిపిస్తాడను, 19వ వచనంలో మరి నీతిమంతుని కలుగు ఆపదల అనేకమును వాటన్నిటి నుండి యెహోవాను విడిపించు. దేవుని రెక్కల క్రింద వచ్చేవారి కార్యాలు అన్నిటినీ ఆయనే నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం. అన్నిటినీ. తర్వాత ఎముకలు కూడా అన్నిటినీ కాపాడి ఒక్కటి కూడా విరిగిపోలేదు. మీకు తెలుసు యోహాను సువార్త 19వ అధ్యాయము 33వ వచనంలో యేసు ప్రభు శిలువలో వేలాడుతున్నారు. రాణు వారు వచ్చి అతని ప్రాణం పోయిందా లేదా అని మరి వారు వచ్చి చూస్తూ ఉన్నప్పుడు, మరుసటి రోజు పస్కా ఆచరించే దినం కాబట్టి వీరి మృతదేహాలు శిలువలో వేలాడకూడదు, అందుకే వారిని మోకాళ్ళ మీద బలంగా కొడతారు. కొట్టి శిలువ మీద వేలాడ వారి ప్రాణాలు తీసేస్తారన్నమాట. కానీ వీరు వెళ్ళేలోగా రాణువ వారు శిలువ తట్టు వెళ్ళేలోగా యేసు ప్రభు అప్పటికే తన ప్రాణము అర్పించి ఉన్నాడు. యోహాను సువార్త 19:33లో ఉంది. వారు యేసునొద్దకు వచ్చి అంతకుముందే ఆయన మృతి పొంది ఉండట చూసి ఆయన కాళ్ళు విరగ్గొట్టలేదు, కానీ సైనికుల్లో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను, వెంటనే రక్తమును నీళ్లను కారాను. అప్పటికే ప్రాణం పోయిందంటే యేసు, ఎందుకంటే ఎవరు నా ప్రాణం తీయలేరు అంటాడు కదా, ఎవరు కూడా నా ప్రాణం తీయరు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. ఇది యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18. నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్ల నా తండ్రి నన్ను ప్రేమించున్నాడు, ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిన్నాను. అంటే సర్వలోక పాప పరిహార్థం యేసుప్రభువే స్వయంగా తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి తన ప్రాణం విమోచన క్రయధనంగా సర్వమానవాళి కొరకు ఆయన అర్పించినాడు. అంటే ప్రాణం పెట్టినాడు, రాణువారు తీయలేదు. యేసుప్రభు యొక్క మరణం హత్య కాదు, ఆత్మహత్య కాదు, ఏదో విషయం దాకా చనిపోయినాడు, లేకుంటే రోడ్డు ప్రమాదంలో చనిపోయినాడు కాదు. తనంతట తానే మానవాళి కొరకు పాప పరిహార్థమై ప్రాణం పెట్టినాడు. మీరు నమ్మితే ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. నా ప్రాణం ఎవరు తీయరు, నా ప్రాణం నా అంతటా నేనే పెడుతున్నాను అని అంటున్నాడు. ఎముకల్లో ఒక్కటైనను విరిగిపోలేదు. 2 బందిపోట్లు ఎముకలు విరిగింది, కుడి పక్కన ఉన్నవాంది ఎడమ. ఎందుకంటే మోకాళ్ళు ఇరగొట్టగానే ఏమవుతుందంటే ఆ షోల్డరు, ఆ తల కిందికి వేలాడిపోతుంది. అప్పుడు అసిఫిక్సేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఆ ఊపిరాడక వారు చనిపోతారు. అలాంటి మరణము యేసు ప్రభుకు కలగలేదు. హీ గేవ్ అప్ హిజ్ లైఫ్ ఆన్ హిజ్ ఓన్ అకార్డ్ అండ్ నన్ ఆఫ్ హిజ్ బోన్స్ వేర్ బ్రోకన్. 7వ చూసినప్పుడు స్నేహితులందరూ కూడా దూరంగా ఉండి ఈ గమ్మత్తు చూస్తారని ముందే ప్రవక్త ప్రవచించాడు. కీర్తనల గ్రంథం 38:11 చూడండి. నా స్నేహితులను, నా చెలికాండును, నా తెగులు చూచి ఎడముగా నిల్చున్నాను, నా బంధువులు దూరముగా నిల్చున్నారు. దీనికి కూడా సిలువను మాదిరిగా ఉంచుకునే దేవుని బిడ్డలు ఆశ్చర్యపోయే అవసరం లేదు. ఇక అన్నీ ఉన్నప్పుడు బంధువులు నిండుగా వస్తారు. మీకు ఒక ప్రమోషన్ దొరకనియండి, మీ ఇంటికి వచ్చేస్తారు. లేక మీకు డబ్బులు ఎక్కువైనప్పుడు చుట్టాలు మా చుట్టాలని అందరిలో వారు మీ గురించి చెప్పుకుంటారు. మీకు ఏది లేనప్పుడు ఎవరు రారు. బెల్లం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగలు ఉంటాయి. నీకు అన్నీ కోల్పోతే ఎవరిని లెక్క పెట్టాడు. ఇది కూడా యేసు ప్రభు అనుభవించినాడు కదా మన కొరకు అని నేను దేవుని స్తుతించినాను. కష్టాల్లో ఎవరు వస్తారండి? కష్టాల్లో ఎవరు రారు. నీకు అన్నీ ఉన్నప్పుడు ఎంతమంది ఇంటికి వస్తూ ఎక్కుతూ దిగుతూ ఉంటారు. నీకేం లేనప్పుడు అందరూ వదిలిపోతారు. యేసు ప్రభు ఈ బాధను సిలువలో అనుభవించినాడు. అది 1000 సంవత్సరాల ముందే కీర్తనకారుడు అంటాడు, నా స్నేహితులు, నా చెలికానులు నా తెగులు చూచి, నా బాధను చూచి ఎడముగా నిల్చున్నారు, నా బంధువులు దూరంగా నిల్చున్నారు. పేతురు అటువంటి వాడు కూడా నా ప్రాణం పెడతా అన్నాడు, కానీ ఎక్కడున్నాడు? ఆ కష్టాల్లో దూరం పోయినాడు. దూరం నుండి చూస్తున్నాడు అనమాట ఏమవుతుందో అని. దగ్గర నిలబడడానికి ఉన్న శక్తి లేదు. శిష్యులందరూ వదిలిపోయినారు. దేవుడు వదిలిపెట్టాడు ఇట్టి పరిస్థితులు అనే విశ్వాసం నీకు ఉండాలి.
కనుక లూకా సువార్త 23:49 చూడండి, దీని నెరవేర్పు ఇక్కడ చూస్తారు. లూక్ 23:49. ఆయనకు నిలవైన వారందరూ గలిలియ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను దూరంగా నిలుచుండి వీటిని చూచుండి. స్త్రీలు కూడా, స్త్రీలైతే ఎంత వెంబడించినారు యేసుప్రభు అంటే, ఎంత ప్రాణప్రదంగా ప్రేమించినారు. వాళ్ళు కూడా కొంతసేపటికి చాలా దూరంగా నుండి గమనిస్తున్నారు. పేతురు 3 సార్లు బొంకేసినాడు అప్పటికి, ధైర్యం లేక. నేను ఎన్నడూ ఎరగాను ఆయన అని అంటున్నాడు. నాకు అసలు ఎవరో కూడా తెలియదు అన్నాడు. అంటే ఎన్నెన్ని ఇబ్బందులు ప్రభు భరించినాడు. నీ సొంత వారు దూరమైనప్పుడు నువ్వు ఏడుస్తావు కదా, అట్టి ఏడుపు మానాలి. ఇవన్నీ ధ్యానించినప్పుడు నీకు అదే సిల్వ శక్తి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద క్రాస్. వదిలిపెట్టినా, అందుకే పౌలు అంటాడు, మీకు ఏది ఉన్నా లేకున్నా ఉన్నవారందరూ లేనట్టే ఉండాలి. యూ షుడ్ బి అటాచ్డ్ మోర్ టు ద లార్డ్. ఇవన్నీ తాత్కాలికమైన బాంధవ్యాలే కదా. ప్రభుతో నీకున్న బాంధవ్యమే అది నిరంతరం నిలుస్తుంది. అదే నీ బలం, అదే నీ శక్తి. వీళ్ళందరూ వెళ్ళిపోయినారండి. శిష్యులు లేరు, స్త్రీలు లేరు. చాలా వికటంగా ఇన్నర్ కోర్ గ్రూప్లో ఉండే పేతురు యాకోబు యోహాన్ అంటే ద ఇన్నర్ సర్కిల్. దాంట్లో ఉన్నవారు కూడా ఒకరు కనబడు. యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు కూడా లేడు. 3.5 సంవత్సరాలు యేసు రొమ్మున అనుకున్నాడు యోహాన్. అతను కూడా కనబడడం లేదు. పోయి మళ్ళీ మారుమనసు పొంది తిరిగి వస్తాడు. అంటే నేను ఏమంటున్నానంటే, శిష్యులందరూ పారిపోయినారు, పేతురు మరి వెళ్ళిపోయినాడు, స్త్రీలు కూడా దూరం నుండి చూస్తున్నారు. ఇది ఒక ప్రవచన నెరవేర్పు. దిస్ విల్ హ్యాపెన్ టు ఎనీ పర్సన్ హూ ఫాలోస్ జీసస్. పీపుల్ మే ఫర్సేక్ యూ, పీపుల్ మే డిస్కార్డ్ యూ. కానీ ఒక వాగ్దానం మీకు జ్ఞాపకం ఉండాలి, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. పర్వతములు తొలగిపోయినాను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపో. ఈ లోకంలో ఉన్నవారందరూ నిన్ను విడిచిపెట్టినా ఆయన నిన్నెన్నడూ విడువాడు, నిన్ను ఎడబాయాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఒంటరిగా ఉన్నాడు, అందరూ విడిచిపెట్టినారు. స్నేహితులందరూ కూడా శత్రువులుగా మారిపోయినారు. స్నేహితులు శత్రువులుగా మారినప్పుడు మీ యొక్క స్పందన ఎలాగుంటుంది? మీరు చాలా కాలం నుండి స్నేహితం చేసినారు ఒక వ్యక్తితో, ఒక్కమడిగా నేను మోసం చేసినాడు, స్టాబింగ్ ఫ్రమ్ ద బ్యాక్, నీ వెన్నపోటుకు వేసినాడు, నీకు విరోధంగా మాట్లాడుతున్నాడు, నిన్ను మోసం చేసినాడంటే అది భరించలేంది కదా. పైగా ఇంటిలో ఉండేవాడే నీకు విరోధంగా ఉంటే అది ఇంకా చాలా మానసికంగా కృంగిపోయే పరిస్థితి. కొందరు అంటారు, యేసుప్రభు అసలు యూదాను ఎందుకు ఎన్నుకున్నాడు 12 మందిలో? నేను అట్టివారితో అడుగుతాను, అసలు నిన్నెందుకు ఎన్నుకున్నాడు ఈ మార్గంలో? యూదాయను ఎందుకు ఎన్నుకున్నాడు అంటున్నావు, కానీ నువ్వే ఎంత గొప్పవాడిని అని నిన్నెందుకున్నాడు, నేనేం గొప్పదాన్ని నన్ను ఎన్నుకున్నాడు. ఆ యూదా మోసం చేసి ముద్దు పెట్టి మోసం చేసినాడండి. అది ఇంకా ఎంత అంటే వెరీ డిఫికల్ట్ టు సాల్వ్. ఒకడొచ్చి కొట్టిండు, 2 దెబ్బలన్నా సహించవచ్చు, కానీ ముద్దు పెట్టి అప్పగిస్తే అది ఎలాగుంటుంది? అయినా యేసుప్రభు యొక్క స్పందన ఎలాగుంది? యూదా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావా? ఆ మాట చాలా చాలా దయనీయంగా, ఎంతో బాధ కలిగిస్తుంది చదువుతున్నావు. ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావు. మనం ఏమంటాం? అరే ఇంత మోసమా నువ్వు చేసేది? నువ్వు అన్నం తిన్న ఇంటికే కన్న వేసినావా? అమ్మో ఎన్ని మాటలు అంటాం కదా. ఏసి మాటలు ఏవి పలకలేదు. యూదా, ముద్దు పెట్టి నన్ను అప్పగిస్తున్నావు. ఈ 12 మందిలో యూదా కూడా ఎంపికైనాడు కదా. ద రాయల్ అండ్ హై కాలింగ్ టు బీ ద డిసైపుల్, లేటర్ ద అపోస్టల్. కానీ వాని హృదయము పాపంతో నిండింది, దురాశ గర్భం ధరించి పాపము కంటది, పాపము పరిపక్వమై మరణాన్ని కంటది. అది యూదా విషయం ఎంత చక్కగా నెరవేరిందో మీరు చూడండి. సర్వలోకానికి ఆది సంభూతుడైన యేసు ప్రభు సహవాసం కంటే 30 వెండి నాణాలు. నేను ఎప్పుడు అనుకుంటాను, ఎంత పిచ్చోడు వీడు, ఈ దినాల్లో సేవకులకున్న తెలివి లేదు వానికి. వాడు 30 వెండి నాణాలకు యేసు ప్రభు అమ్మేసినాడు. అదైతే పరిశుద్ధ గ్రంథానికి ఎక్కింది. ఈ దినాల్లో సేవా ముసుగులో, భక్తి ముసుగులో 30 వెండి నాణాలు కాదు, బంగారం బిస్కెట్లు సంపాదించుకుంటున్నారు. సేవ పేరు మీద ఎంత కోట్లు గడిస్తున్నారు. వీళ్ళకి ఎంత ఉంటుందో తీర్పు నాకు తెలియదు. అంటే 41వ కీర్తన 9వ వచనంలో కీర్తనకారుడు ఏమంటున్నాడో చూడండి. ఎవరు చేస్తున్నారు కీడు యేసు ప్రభువుకు? నేను నమ్ముకుని నా విహితుడు, నా ఇంట భోజనము చేసినవాడు, నాతో కలిసి తిన్నవాడు.
మేము కలిసి మరి ప్రయాణాలు చేసినాం, కలిసి సేవ చేసినాం. నేను నమ్ముకున్న నా విహితుడు, నా స్నేహితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమేను ఎత్తాను. నేను పెట్టింది తిన్నవాడు నా మీదకే కాలు లేపినాడంటే ఎట్టుంటుందండి? భరించలేని మానసికమైన కృంగుదల వస్తుంది. అసలు ఓర్చుకోలేము అలాంటి కార్యాలు. కానీ సిలువ తట్టు చూడాలి. నువ్వు యేసు కంటే గొప్పవాడవు కావు, గొప్పదానివి కావు. లుక్ టు జీసస్, లుక్ టు ద క్రాస్. ఇవన్నీ బాధలు ఎలా భరించినాడు యేసు ప్రభు. కీర్తన గ్రంథంలో నుండి దావీదు రచించిన కీర్తనలో దావీదు చేత దేవుడు పలికించిన మాట 1000 సంవత్సరాలకు ముందు ఎలాగో క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు శిలువ బలియాగంలో నెరవేరిందో అది ఈరోజు మనం ఒక 8 కార్యాలు ధ్యానించినాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇట్టి శిలువ శక్తితో మనము ముందుకు సాగాలి. నీకు ఈ లోకంలో శ్రమ ఏది సంభవించినా ఆ మార్గం గుండా యేసు ప్రభు నడిచినాడని నీకు అట్టి జ్ఞానం ఉండాలి. జీసస్ హెస్ వాక్ బిఫోర్ యు. మన ప్రధాన యాజకుడు నీకంటే ముందుగా వెళ్ళినాడు. ఆయన నీకు శక్తిని ఇస్తాడు. సిలువ గూర్చిన ఆ వార్త నీ అనుదిన జీవితానికి శక్తినివ్వాలి. శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా శక్తిని పుంజుకోవాలి. ఎట్టి శ్రమల్లో కూడా నిఠారుగా నిలబడి మరి ఎదుర్కోవడానికి, పారిపోవడానికి కాదు, ఆ శ్రమను ఛేదించుకుంటూ విజయోత్సవంగా వెళ్ళడానికి. పౌలు అంటాడు కదా, ఎన్నో శ్రమలు కలుగుతుంది కానీ క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేది ఏది కూడా లేదు. శ్రమ అయినను, దుఃఖమైనను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, యుద్ధమైనను, ఖడ్గమైనను ఏది కూడా క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్నవారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయమే. కుడి చేయి పైకెత్తి నే హోసన్న పాడేదను. నా యేసు ముందు నడువగా నాకెప్పుడు జయ. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి కలత చెందను. ఎన్నెన్ని కష్టాలొచ్చినా నేనేమి భయపడను. ఎవరేమి అనుకొనినా నేనేమి దిగులు చెందను. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. క్రీస్తునందు ఉన్న వారికి ఎల్లప్పుడూ జయమే. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. జయం జయం హోసన్నా, హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. మీరు క్రీస్తునందు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైపోవాలి. ఇదే నా కోరిక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం తండ్రి. 1000 సంవత్సరాల ముందే ప్రవక్త దావీదు తన రాసిన కీర్తనలో
క్రీస్తు యొక్క వ్యధలు, క్రీస్తు శ్రమలను ప్రవచించి తిరిగి క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క మరి శిలువ వ్యధలను రుజువుపరిచినాడు. నీ వాక్కులు నీ బిడ్డలకు అందిందని మేము నీకు ఘనత చెల్లిస్తున్నాం. విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి. నాయనా, దేవుని వాక్యము శక్తి గలది. మా హృదయాలు తెప్పరిల్లుతుంది. మా శరీరాలకు కావాల్సిన త్రాణినిచ్చేది నీ వాక్యమే. మా మనస్సుకు నెమ్మదిచ్చేది, ధైర్యాన్ని ఇచ్చేది నీ వాక్యం. నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది, శ్రమలో ఆదరణ కలిగిస్తుంది. కనుక నీకు వందనాలు. నీ వాక్కులు నీ ప్రజలకు దయచేయమని, విన్న వారందరినీ దీవించి వారి కుటుంబాలకు నీ మేలు క్షేమం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మేము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా.
కడువేల ప్రభుకీయనో క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామం